హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు నుండి మనకి 10 నోటిఫికేషన్తో మనకి రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్లు అయితే మనకి ఏపీ హైకోర్టు అనేది రిలీజ్ చేసింది. ఆ యొక్క ఎగ్జామ్ డేట్లు అనేవి మనకి ఆగస్టు మంత్ నుండి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క షెడ్యూల్ అనేది మన యొక్క వీడియోలో ఒకసారి అయితే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చేసేవరకు డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి మనకి కామన్ టెస్ట్ అయితే ఉంటుంది. 3 నోటిఫికేషన్లకి చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది మొత్తం 6 సెషన్లో జరుగుతున్నాయి. మనకి రోజుకొచ్చి 3 షిఫ్ట్లు అయితే జరుగుతాయి. మనకి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి 3 నోటిఫికేషన్లకి మనకి ఆగస్టు 20వ తారీఖు నుండి ఆగస్టు 21, అంటే మనకి 2 రోజులు అయితే ఎగ్జామ్స్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా 3 షిఫ్టులతో 2 రోజుల్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారు. 3టికి కూడా కామన్ టెస్ట్ అనమాట. అదేవిధంగా కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి వీటి 3టికి కూడా కామన్ టెస్ట్ అనేది ఉంటుంది. వీటిని కూడా మనకి 2 సెక్షన్లో, అంటే ఒకే రోజు అయితే దీన్ని అయితే ఫిల్ చేస్తారు, అంటే ఎగ్జామ్ అయితే పెడతారు, అంటే 22వ తారీఖున. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి కామన్ టెస్ట్ ఉంటుంది. దీన్ని కూడా మనకి 6 సెక్షన్లు, అంటే మనకి 2 రోజులు అయితే జరుగుతాయి, అంటే రోజుకి 3 షిఫ్ట్ల కాడకి. ఇది వచ్చేసరికి మనకి 23, 24, అంటే అప్రాక్స్ మనకి 20 నుండి 24 వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే టోటల్ మనకి 5 రోజుల వరకు కూడా మనకి ఈ యొక్క ఏపీ హైకోర్టు యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటు స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉన్నటువంటి టయాన్ని యూస్ చేసుకుని ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఇటు రాష్ట్ర నోటిఫికేషన్ నుండి అటు సెంట్రల్ నోటిఫికేషన్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన యొక్క ఛానల్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోండి. అదేవిధంగా కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రానున్నటువంటి రోజుల్లో అన్ని నోటిఫికేషన్లు అటు సెంట్రల్ నుండి ఇటు స్టేట్ నుండి అన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు